హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈజీగా 2-3 మినిట్స్లో అయిపోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం, సరేనా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కూడా అవసరం లేదు. బ్రెడ్ స్లైసెస్, బ్రౌన్ బ్రెడ్ అయితే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసుకోండి, మల్టీగ్రెయిన్ అయితే మల్టీగ్రెయిన్ యూస్ చేసుకోండి. నా దగ్గర ప్రెజెంట్ మిల్క్ బ్రెడ్ ఉంది, సో నేను అది యూస్ చేసుకుంటున్నాను. 2 eggs, క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ తీసుకోవచ్చు. నేను ఫైనల్గా ఉంటే అది ఆమ్లెట్ కూడా వేసేసుకోవచ్చు. సో కాబట్టి నేను 2 eggs తీసుకుంటున్నాను. అండ్ అలాగే దీనికి కావాల్సింది సాల్ట్, చిల్లీ పౌడర్, అండ్ ఇది వచ్చేసి మ్యాగీ మసాలా పౌడర్. మ్యాగీ మసాలా లేదు అనుకునే వాళ్ళు జస్ట్ టేస్ట్ కోసం చాట్ మసాలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మిల్క్, నేను జస్ట్ 1 tablespoon ఆర్ 2 tablespoon ఆఫ్ మిల్క్ మనకి సరిపోతుంది. ఇఫ్ దీని ప్లేస్లోని అన్నం ఉడికిన తర్వాత గంజి వస్తుంది కదా, గంజి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ ఫ్లఫీగా వస్తుంది. అండ్ అలాగే ఆయిల్, పెనం, నేను ఒక 1 tablespoon ఆయిల్ జస్ట్ స్ప్రెడ్ చేసి వేసుకున్నాను ప్యాన్లో. ఇది హీట్ అయ్యేలోపు ఈ ఎగ్ మిక్సర్ అనేది చేసేద్దాం. బౌల్ తీసుకుందాం. బ్రెడ్ మొత్తం ములిగేటట్టుగా, బ్రెడ్ మొత్తానికి సరిపోయేటట్టుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి మన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 spoon ఆర్ 2 spoons అయితే మిల్క్ సరిపోతుంది. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా కలిసేదానికి. ఇప్పుడు మనం తీసుకున్న ఇవన్నీ వేసేసుకుందాం. కారం, సాల్ట్ అండ్ మ్యాగీ మసాలా. మ్యాగీ మసాలా వద్దు అనుకున్న వాళ్ళు చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా కూడా వద్దు అనుకున్న వాళ్ళు హ్యాపీగా సాల్ట్, చిల్లీ పౌడర్తో మాత్రం చేసుకోండి. గరం మసాలా అవన్నీ వేయొద్దు, అది కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఈ 2 eggs అనేవి మనం బీట్ చేసుకుందాం. ఎగ్స్ అనేది వేసేసుకొని నేను కంప్లీట్గా బీట్ చేసుకున్నాను. మిల్క్లో ఫస్ట్ ఎందుకు వేసుకున్నాను అంటే ఇట్లా డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. మన కారం, సాల్ట్ కలుస్తుంది, కానీ కారం మసాలా ఏదైనా వేసాము అంటే అది ఉండలు కట్టేస్తుంది. సో అలా ఉండలు కట్టకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అంటే కొంచెం మిల్క్ కానీ లేదు అనుకుంటే గంజి కానీ వేసుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది డిప్ చేసుకుందాం. బోత్ సైడ్ ఒక 2 times ఇట్లా డిప్ చేసుకొని మనం హీట్ చేసుకున్న ఈ పెనంలో వేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోగానే పెట్టుకోండి, లో మీడియంలోనే మొత్తం మనం చేసుకుందాం. జస్ట్ ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసుకున్నాం కాబట్టి, నాన్ స్టిక్ ప్యాన్ కూడా కాబట్టి ఇది ఎక్కువసేపు అవసరం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 30-40 secondsలోనే మీరు ఫ్లిప్ చేసేసుకోండి. లేదు అంటే కంప్లీట్గా బ్రెడ్ ఆమ్లెట్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్రెడ్ ఆమ్లెట్ అనేది. దీంట్లోనే ఫుల్ ఆఫ్ వెజ్జెస్ వేసుకొని ఇంకా హెల్తీగా తీసుకొని తినొచ్చు. చేద్దాం, అవి కూడా మనం వీడియోస్ చేసి పెట్టుకుందాము. ప్రజెంట్ అయితే మనం సింపుల్గా ఒక 2-3 minutesలో అయిపోయేటట్టుగా అయితే ఇలా ఇమీడియట్గా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, మీకు స్టమక్ కూడా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది మంచిగా. డైట్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా బ్రెడ్ ఆమ్లెట్ తినొచ్చు. బ్రౌన్ బ్రెడ్ అయితే బ్రౌన్ బ్రెడ్, మీకు ఏ బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్తో చేసుకొని తినండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, మనం అవి కూడా ట్రై చేద్దాం వీడియో పెట్టేదానికి. అంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయే రెసిపీ. టిఫిన్స్లోకి, నైట్ డిన్నర్లోకి, స్నాక్స్లోకి కూడా హ్యాపీగా తినేయచ్చు. అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.